వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే ఇటీవల జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి బొజ్జా గీత అమరేందర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా బొజ్జా గీత అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ, మేము సర్పంచ్గా గెలిచిన తర్వాత డిప్యూటీ సర్పంచ్ వార్డు మెంబర్లతో కలిసి ప్రతి వార్డు తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలు అండర్ డ్రైనేజీ, వీధి లైట్లు కొరత, అన్ని కాలనీలు సీసీ రోడ్లు, నీటి సమస్యకు కూడా తొందరలోనే పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో పీహెచ్సీ, ప్రైమరీ హెల్త్ సెంటర్, దవాఖానాను నిర్మిస్తామన్నారు. రైతులకు ఎప్పుడు ఏ పంటలు వేయాలి అనే విషయంలో వ్యవసాయ అధికారులు పిలిపించి వారి సలహాలని, సూచనలు అందిస్తామన్నారు. గ్రామంలో గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలను ప్రజలకు అందిస్తూ ప్రజాసేవలను కొనసాగిస్తామన్నారు. ఇంకా మరిన్ని విషయాలు వారి మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు బొజ్జ గీత. మా గ్రామం ఉప్పర్పల్లి. ఉప్పర్పల్లి గ్రామ ప్రజలందరూ నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నందుకు పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు. స్టార్ట్ చేస్తారా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఊరంతా తిరిగి ఊర్లో ఉన్న సమస్యలు ఏంటా అని అన్నీ లిస్ట్ అవుట్ చేశాము. వాటిలో మేజర్గా ఉన్నవి వీధి దీపాలు, ఇంకా మురికి కాలువలు, రైతుల సమస్యలు, వీటన్నింటినీ మేము త్వరలోనే పరిష్కరిస్తాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన సర్పంచ్ గీత చెప్పినట్టు మేమందరం తనను గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత ఈ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ కలిసి ఊర్లో ఉన్న ప్రతి వీధిని తిరగడం జరిగింది. ప్రతి వీధిలో ఉన్నటువంటి సమస్యలను కనుక్కోవడం జరిగింది. చాలా వరకు మాకు కనపడేవి ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది ఊర్లో. చాలా వరకు ఇండ్ల ముందుకు డ్రైనేజ్ వాటర్ రావడం జరుగుతుంది. సో అది తర్వాత దోమలు రావడం జరుగుతుంది. సో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి కాబట్టి ఊర్లో ప్రతి వీధిలో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి సో ఆ డ్రైనేజ్ సమస్యను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కారం చేయడానికి మేము కృషి చేస్తాము. సో రెండవది ఏంటంటే చాలా వరకు వీధి ఎండింగ్లలో కానీ కొన్ని కాలనీలలో, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, ఓసీ కాలనీ, అన్ని కాలనీలలో కూడా కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి, సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి. సో వాటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని కూడా తొందరలోనే దానికి ఒక పరిష్కారం తీసుకొచ్చి వాటిని ప్రపోజల్ పెట్టి సో సీసీ రోడ్లు శాంక్షన్ చేయించుకొని వేయడం జరుగుతుంది. సో రెండవది ఏంటంటే వాటర్ సమస్య కూడా ఉంది కాబట్టి వాటర్ సమస్యకు కూడా పరిష్కారం మార్గాలు మేము చూస్తున్నాం. సో మూడవది ఏదైతే ఇక్కడ పిహెచ్సి సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో మేము ఊరు నుంచి రిక్వెస్ట్ చేశాం. దానికి పిహెచ్సి శాంక్షన్ అయింది, ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ అయింది. సో ఇక్కడే ఒక భూమిని కూడా తీసుకోవడం జరిగింది దానికి. సో ఆ భూమి సమస్య వల్ల ఆగిపోయింది అని చెప్తున్నారు, కానీ అది ఏంది అనేది త్వరలోనే కనుక్కొని సో ఆ శాంక్షన్ అయ్యింది వ్యాలిడ్ ఉందా లేదంటే దాన్ని ఎక్స్పైర్ అయిందా కనుక్కొని సో మళ్ళీ అవసరమైతే మంత్రుల దగ్గరికి వెళ్ళి ఆ శాంక్షన్ చేయించుకొని ఖచ్చితంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేసి, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఇక్కడ ఒక హాస్పిటల్, చిన్న సబ్ సెంటర్ హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఊరి ప్రజలకు సో ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకొని వారికి సేవలు అందించే విధంగా ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాము. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హెల్త్ సెంటర్ నర్సులు కానీ, జూనియర్ డాక్టర్స్ కానీ, ఏఎన్ఎంలు కానీ ఇక్కడ ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, శుక్రవారం వస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ ఉప్పర్పల్లి ప్రజలు ఎవరైనా మీకు ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా చూపించుకోవాలన్నా వాళ్ళు ఖచ్చితంగా మనకు ఏదైతే పాత గ్రామ పంచాయతీ ఉందో అక్కడ ఉంటారు. కాబట్టి మీరు ఆ 3 రోజులు పోయి మీరు ఖచ్చితంగా వాళ్ళని సంప్రదిస్తే మీకు ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడి చెప్తే వాళ్ళు ఇక్కడ ఏమన్నా వాళ్ళు ప్రథమ చికిత్స చేస్తారు, లేదంటే వేరే హాస్పిటల్కి వాళ్ళు రెఫర్ చేస్తారు. కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో పాత గ్రామ పంచాయతీలో వాళ్ళు అవైలబుల్ ఉంటారు. వాళ్ళ దగ్గర ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి, క్రోసిన్ కా నుంచి షుగర్ ట్యాబ్లెట్ వరకు అన్నీ ఉన్నాయి, ఇన్సులిన్ వరకు కూడా ఉన్నాయి. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఈ సదుపాయాన్ని, ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. సో మూడోది ఏంటంటే రైతు సమస్యలు ఉన్నాయి ఊర్లో కూడా. చాలా రకాల రైతులకు ఇప్పుడు పంటలు వేస్తున్నారు, కానీ వచ్చే తెగుళ్లకు సరైన మందులు ఏవి వాడాలి, వాటిని ఏ టైంలో ఎప్పుడు మందులు వాడాలి, ఏ టైంలో ఎప్పుడు
వాటర్ ఇవ్వాలి అనేటువంటి అవగాహన తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన అగ్రికల్చర్ సైంటిస్టులను కానీ అగ్రికల్చర్ అధికారులను కానీ తీసుకొచ్చి ఊర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులతో సో వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి మేము ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. సో మూడవది ఏంటంటే ఇప్పుడు వరి ధాన్యం వంతుంది, పల్లీలు వంతున్నాయి, వాటిని మార్కెటింగ్ ఎలా చేయాలి అనే దాని మీద కూడా అవగాహన కలిగిస్తాం. అన్ని రకాల పంటలు ఈ పల్లీలనే కాదు అన్ని రకాల పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పేసి రైతులకు కూడా అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో మూడవది ఏంటంటే ఈ ఊరికి అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులను ఏ విధంగా రాబట్టాలని ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాం. కాబట్టి సో ఖచ్చితంగా ఊరి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సో ఎన్ని రకాల నిధులు సమకూర్చాలో అన్ని రకాల నిధులను సమకూర్చి ఊరి అభివృద్ధికి ఖచ్చితంగా మేము తోడ్పాటును అందిస్తాం. సో మా భార్య అయినటువంటి బొజ్జ గీతారెడ్డిని సర్పంచ్గా ఎన్నుకున్నందుకు ఉప్పర్పల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ జన్మకు మీ అందరికీ మేము రుణపడి ఉన్నామని చెప్పేసి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మామూలు ఎవరైనా ఇందిరా మిల్లని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం. ఇందిరా మిల్లు వస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నాం మాకు వస్తాయని కూడా అట్లా మీరు సర్పంచ్ కాకముందు సర్పంచ్ అయిన తర్వాత మీ ఊళ్ళో ఇందిరా మిల్ల కోసం మీ కాంగ్రెస్కి వచ్చి ఎవరైనా అడిగారు అక్కడ సమస్య ఉంటాయి? సో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికైతే ఫస్ట్ ఫేజ్ నడుస్తుంది. అంటే రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్లో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందరూ ఇప్పుడు కట్టుకుంటున్నారు, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నారు. ప్రతి బాధితునికి ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు కావాల్సో ఫస్ట్ ఫేజ్లో అందరికీ లిస్ట్ అవుట్ చేసి ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే ఫేజ్ 2 కూడా లిస్ట్ 2 కూడా రిలీజ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తే సో వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాన్ని అధికారుల దృష్టికి పైకి తీసుకెళ్ళి ఖచ్చితంగా వారికి వచ్చేలా చేస్తాము. ఇప్పటికీ మాకు తెలిసినంత వరకు కొంతమందికి రావడం జరిగింది. సో వారి నుంచి కూడా కొన్ని పత్రాలు తీసుకోవడం జరిగింది. అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తాం. సో రెండవది ఏంటంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఊరి ప్రజలకు ఖచ్చితంగా వారికి అందరికీ అందేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఎవరికైనా అలాంటి పథకాలు రాకపోతే ఖచ్చితంగా సంప్రదించండి. మీకు ఎలిజిబిలిటీ ఉండి మీకు అర్హతలు ఉండి కూడా రాకపోతే ఖచ్చితంగా మన సర్పంచ్ గారిని మీరు కాంటాక్ట్ చేస్తే సో వారికి ఖచ్చితంగా సహాయం చేస్తాం. సో వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎందుకు వీళ్ళకి రాలేదు, సో మీరు అర్హత ఉన్నా ఎందుకు వేయాలని చెప్పేసి వారితో మాట్లాడేసి వాళ్ళకి ఆ పథకం వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎగ్జాంపుల్ మన ఇందిరా మిల్లు కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, వేడో పెన్షన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ ఇలాంటివి ఏవి రాకున్నా కూడా అర్హత ఉండి రాకపోతే ఖచ్చితంగా సంప్రదించండి. సో మీకు ఖచ్చితంగా మేము హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మూడవది ఏంటంటే ఊర్లో కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నాం. సో త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుంది. అది సంవత్సరాలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. సో దాన్ని కార్యరూపం దాల్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేసి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి ఉప్పర్పల్లిలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కాంపిటేటివ్ స్పిరిట్ బిల్డ్ చేయాలి వాళ్ళలో అని చెప్పేసి ఆలోచనతో ఉన్నాం. ఖచ్చితంగా లైబ్రరీని కూడా ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. పోతుందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.